అందరికీ గుడ్ మార్నింగ్ అండి. యాస్ట్రాలజీ లెసన్స్ ఫర్ బిగినర్స్కి తెలుగులో ఈరోజు మన టాపిక్ గ్రహాలు దృష్టి జాతకం మీద ప్రభావం గురించి. అంతకుముందు మనం గ్రహాల యొక్క దృష్టి గురించి మాట్లాడుకుందాం, అందులో శని గురించి మాట్లాడుకుందాం, గురుడు గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు మనం కుజుడి గురించి చెప్తాను. కుజుని యొక్క దృష్టి అనేది ఎలా ఉంటుంది అంటే, కుజుని యొక్క 3 దృష్టిలు ఉంటాయి. అంటే ఇక్కడ మనకి అర్ధ దృష్టి, పాద దృష్టి, త్రిపాద దృష్టి, సంపూర్ణ దృష్టి అని మనం దృష్టిలు ఉన్నాయని చెప్పుకుందాం కదా. పాద దృష్టి, అర్ధ దృష్టి, త్రిపాద దృష్టి, సంపూర్ణ దృష్టి అని ఇంకా అడ్వాన్స్డ్గా మనం దాని రీసెర్చ్లో తెలుసుకుంటాం. మొదటిగా అందరూ చూసేది ఏంటంటే విశేష దృష్టి, సామాన్య దృష్టి గురించి మనం చెప్తారు. ఇక్కడ విశేష దృష్టి అంటే 100% ఉంటుంది. సామాన్య దృష్టి అంటే మనకి ఒక 70% వరకు మనం చెప్పచ్చు సామాన్య దృష్టి అంటే. ఇప్పుడు ఇక్కడ కుజుడు అనే తర్వాత మీకు ఈ అర్ధ దృష్టి, ఈ పాద దృష్టి గురించి నెక్స్ట్ క్లాసెస్లో మనం తర్వాత బాగా నేర్చుకున్నప్పుడు చెప్దాం. మొదటి ఈ 2 తెలుసుకోండి. ఇక్కడ ఏంటంటే మనకి కుజుడు అనే గ్రహం ఉంది. అంటే ఈ కుజుడిని మనం అంగారకుడు అని మనం పిలుస్తాం. ఈ కుజుడు గ్రహం ఎలా ఉంటుంది అంటే రెడ్ ప్లానెట్ అంటారు, ఎర్రగా ఉంటాడు. ఇక్కడ పగడము అనేటటువంటిది ఆ కుజుని యొక్క ఇష్టమైనటువంటిది పగడం. ఆయన అదేవిధంగా పగడము రంగు వస్త్రాలను ధరించి పగడాలమాల వేసుకుని ఉంటాడు. ఆయన ఈ యొక్క కుజుడు చాలా ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. కానీ ఫైటింగ్ అంటే యుద్ధానికి సంబంధించి దేవతల సైన్యాధిపతిగా యుద్ధాల్లో ముందరకి ఉంటాడు. యుద్ధంలో విజయం కూడా సాధిస్తాడు. ఎరుపు వర్ణానికి ఆయన అధిష్టానంగా ఉంటాడు. అదే ఆయనకి అధిష్టాన దేవత కుజ భగవానుడు. కుజభగ అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా చెప్తారు. ప్రత్యధి దేవత అంటే భూమి కూడా ఆయనకి అధిదేవత, ప్రత్యధి దేవత అని చెప్తారు. ఇవి నెక్స్ట్ మనం పరిహారాల గురించి మాట్లాడుకునేటప్పుడు పరిహార శాస్త్రంలో చెప్పుకుందాం. ఇక్కడ మనం దీన్ని ప్రాక్టికల్, అది మనం ఏదైతే వాస్తవమో అదే మాట్లాడుకుందాం. దీన్ని అంటే ప్రాక్టికల్గా ఏదైతే ప్రూవ్ అవుతుందో ఆ ప్రూవ్ అయిన విషయాలు మాత్రమే మనకి నిజ జీవితంలో వాస్తవ జాతకాలకి ఏదైతే సరిపడుతుందో అది మాత్రమే ఇక్కడ చెప్తాను. ఇక్కడ కుజుడు అనేటటువంటి వాడు మనకి దేనికి కారకుడుగా ఉన్నాడో చెప్పుకుందాం. ఈ కుజుడికి సామాన్య దృష్టి అనేటటువంటిది తను ఎక్కడైతే కూర్చొని ఉన్నాడో, తను కూర్చున్న ఆ ఇంటిని, ఏ హౌస్ సపోజ్ మేషంలో కూర్చున్నాడు అనుకుందామండి. ఆ మేషంలో ఉన్నాడు. అక్కడ నుండి 7th హౌస్ అంటే ఎక్కడ అవుతుంది? మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల. అంటే తులలో ఆయన దృష్టి ఉంటుంది 75%. అప్పుడేమో తుల అనేది 7th హౌస్ అవుతుందంటే శుక్రుడికి ఇంటి మీద 70% వీక్షణ చేస్తాడు. మరియు విశేష దృష్టి అనేది ఉంటుంది. అది 4-8 విశేష దృష్టి. విశేష దృష్టి 100% ఫలితాలను అక్కడ ఇస్తాడు. 4వ వీళ్ళు అయితే ఏమవుతుంది? కర్కాటకం మీద, అంటే మేషలగ్నం వాళ్ళు కర్కాటకం మీద సంపూర్ణ దృష్టి ఇస్తాడు. అంటే 4వ ఇంటికేసి చూస్తాడు. అదంగా ఇంకోటి 8వ ఇల్లు అనేది మనకి తీసుకున్నట్లయితే రెండోది మనకి వృశ్చికం అవుతుంది. వృశ్చికం మీద కూడా సంపూర్ణమైనటువంటి విశేష దృష్టితో చూస్తాడు. అంటే మేషలగ్నం వాళ్ళకి కర్కాటకము మీద మరియు మనకి వృశ్చికం మీద ఆ యొక్క కుజభగవానుడు విశేషంగా చూస్తాడు. అంటే 100% ఫలితాలను వారికి ఇస్తాడు. వాటి పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనప్పటికీ కూడా ఇస్తాడు అని చెప్పవచ్చు. అదేవిధంగా సామాన్య 7th హౌస్ కేసు చూస్తున్నాడు అన్నప్పుడు అది మనకి తుల అవుతుంది. ఇక్కడ తుల మీద నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా 75% ఆఫ్ రిజల్ట్స్ అనేది ఇస్తాడు అని మనం బేసిక్గా మనం చూసినప్పుడు అర్థమవుతుంది. ఇకపోతే అదే మేషంలో ఆయన ఉన్నటువంటి ఇల్లులు మేషలగ్నం వాళ్ళకి తీసుకున్నట్లయితే అక్కడ అశ్వని, భరణి, కృత్తిక ఇలా ఈ 3 ఉన్నాయి కదా. అశ్వనిలో ఉన్నప్పుడు ఆయన బలంగా ఉంటాడు కాబట్టి మేషం వారికి అశ్వనిలో ఉంటే వారికి ఈ 4-8 స్థానాల యొక్క ఫలితాలు అనేవి సంపూర్ణంగా జరుగుతాయి. 7వ ఇల్లు శుక్రుడి ఇల్లు కాబట్టి అక్కడ ఒక 70% చూస్తాడు కాబట్టి అక్కడ శుక్రుడి నుంచి వచ్చే ఫలితాలు 75% ఖచ్చితంగా జరుగుతాయి. అశ్వనిలో ఉన్న పొజిషనల్ స్టేటస్ అనేది ఉంటుంది. అంటే తన మిత్రుడి యొక్క నక్షత్రంలో ఉన్నప్పుడు ఒక గ్రహము అనేది తన స్వక్ష నక్షత్రంలో ఉన్నప్పుడు పొజిషనల్ స్టేటస్ ఆఫ్ ద ప్లానెట్ అని అంటారు. పొజిషనల్ స్టేటస్ ఆఫ్ ది ప్లానెట్ కిఫీ మెథడ్ అనేది నెక్స్ట్ క్లాసెస్లో మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇక్కడ బేసిక్గా మనకు అర్థం, అదే భరణి నక్షత్రంలో ఉన్నప్పుడు ఈ హౌసెస్ మీద ఫలితాలు అనేవి 100%
కొంత నెగిటివ్ జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనేది వాస్తవం. అదే కృత్తిక 1వ పాదంలో తన మిత్ర నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి అక్కడ కూడా ఫలితాలు అనేది బాగానే ఇస్తాడు. కాకపోతే అది ఆయనకి బలం 27-28 డిగ్రీల దగ్గర బలం తగ్గిపోతుంది కాబట్టి ఫలితాలు కొంత తగ్గుతాయి. కానీ కృత్తిక అనేది అనుకూలము. కానీ ఈ 10 డిగ్రీలు భరణి నక్షత్రంలో ఉన్నప్పుడు అది శత్రు నక్షత్రం కాబట్టి అక్కడ ఇచ్చే ఫలితాలు అంటే కర్కాటకం విషయంలో, వృశ్చికం విషయంలో కొంత నెగిటివ్గా ఉండే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ తొల మీద ఇచ్చే ఫలితాలు మాత్రం సంపూర్ణంగా అనుకూలంగా ఉండే అవకాశం అనేది అక్కడ ఉంటుంది. ఎందుకంటే ఉన్న నక్షత్ర శుక్రుడు కాబట్టి శుక్రుడు యొక్క స్థితిలాగా వ్యవహరిస్తాడు అనేది. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్.